అదేంటి బాబు అలా తడిసిపోయావు? కాలు జారి గోదట్లో కని పడ్డావా? పట్టానమ్మా, పట్టాను. ఒక్కసారి కాదు 100 సార్లు పట్టాను. నీకేమైనా ప్రాబ్లమా? ప్రతి ఓళ్ళకి అలసైపోయాను. ఖర్చు అయిపోయావా? రాత్రి ముచ్చలముకి సినిమా గాని చూసావా? అవును, చూడ్డానికి ఢిల్లీ గదిలా ఉన్నావు. నీకేటయ్యా తక్కువ? ఏం తక్కువ? చదువుకున్నాను, ఉద్యోగం లేదు, పెళ్లి చేసుకున్నాను, సోపరం లేదు, తడిసిపోయాను, తుడుచుకోవడానికి తువ్వలేదు, అసలు అవసరం ఏదీ లేదు. గోచి లేదంటావా? అది చెప్పాల్సింది మీ ఆవిడికి. నెట్టేరు కొట్టింది. శోభనాన్ని పనికొత్తానో లేదో ఏంటో, నీ గోల్ నీది, నా బాధ నాది. ఈ ఊరమ్మని పెళ్లి చేసుకున్నాక నా బతికే నీటి పాలైపోయింది. చీటీ పాడుకోవాలనుందా? ఇప్పుడు ఏంట్రా అంత అవసరం? విషయం కొనుక్కుని తాగేశాక ఊరేసుకుందామని. వర్షంలో తాగి సరసమాడతావా? ఎవరితో పిచ్చెక్కేలాగుంది. హలో, ఏమండి? మిమ్మల్ని. ఎవరి పిల్ల? మీరా? అవునండి, కోటయ్య గారి గురించి కాస్త ఇన్ఫర్మేషన్ కావాలి. ఎవరమ్మా నువ్వు? నా పేరు వసంత లక్ష్మి అండి, సిటీ నుంచి వస్తున్నాను. రేవు దగ్గర చెప్పుకుంటున్నారు తమ గురించేనా? అడగండి. థ్యాంక్స్ అండి. కోటయ్య గారికి ఎంతమంది అండి సంతానం? ఒక్కరితేనమ్మా, ఆడపిల్ల, పేరు నిర్మలమ్మ. గారాభంగా పెంచారు. పెళ్లిడు రాగానే ఎవరినో ప్రేమించి తండ్రి మాట కాదని ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. మంచి పని చేసింది. ఈ మనిషి ఈ ఊళ్ళోనే ఉంటే పిచ్చెక్కి గోదావరి రోడ్డు దగ్గర అడుక్కు తినేది. బొడ్డు దగ్గర దురదగా ఉందా? సోమయాజన గారు కలు. ఈవిడెవరండి? మన ఒకటంటే తన ఒకటి అంటది. చిచ్చి, ఆవిడ సంగతి తర్వాత చెప్తాను గానీ ముందు నువ్వు వెళ్ళి పని చూసుకో. ఏంటో లైఫ్. దుబాయ్ సుబ్బా, ఏంట్రా మంచి హుషారుకున్నావా? సింగపూర్ నుంచి నా పిల్ల వచ్చేస్తుందిరా. అయ్య బాబోయ్ బాబోయ్, అలాగైతే నేను సెంట్రైన్ చేసుకోవాలరా. అరే, ఈ సంగతి ముందే తెలిస్తే ఫుల్గా రెడీ అయ్యి వచ్చాడు కదా. అరే, సింగపూర్ వైపు ఎలా ఉంటుందో చూడాలి. నా పిల్ల వస్తుంటే మీరు ముత్తా పోతానంటారంట్రా. ఒరే ఉడాయ్, నా పిల్ల వచ్చేస్తుంది. అడిగా నేనే డోర్ తెరుస్తా. రంగి ఎవరా నువ్వు? నేనే సుబాయ్, రంగిని. రంగనే వచ్చాను. సింగపూర్ లో ఆపరేషన్ చేయించుకొచ్చాను. పిల్ల పీచు లేకుండా ఆపరేషన్ ఎందుకు చేయించుకున్నావే? ఇది ఆ ఆపరేషన్ కాదు, ఆడది మగాడయ్యే ఆపరేషన్. సింగపూర్ లో శీలం కాపాడుకోవడానికి మగాడినైపోయాను సుబాయ్. ఓహో, సింగపూర్ వెళ్ళిన రంగి సింగయ్య వచ్చిందన్నమాట. భలే ఉత్కేసిందా? ఎంత పని చేసేవే నీ అమ్మ కడుపు మా ఆడ. రేపటి నుంచి ఊర్లో ఉన్న మగాళ్ళంతా నీ పిల్లం ఈహి అంట కదా, ఈహి అంట కదా, ఆడి క్రికెట్ స్కోర్ అన్నట్టు అడుగుతారే. నా బతుకు మ్యాచ్ ఫిక్సింగ్ చేసేసావు కదే. ఎందుకు సుబాయ్ కుమిలిపోతావు? ఆ మాటకొస్తే వాడికంటే ఎక్కువ మేమే కూలిపోతున్నాం. ఎన్ని కళ్ళల కన్నా నీ చేత్తో సెంట్రాయించుకుందామని. చేత్తో ఏం కాదు, దూత్తో. దూది కాదు, దురద గుట్టాకుతో రాసుకున్నట్టు అయింది. ఒరే, నా రంగిలా అయిపోయిందని నేను బాధపడుతుంటే నాకన్నా ఎక్కువ బాధపడతారా మీరు? డోంట్ వరీ సుబాయ్, నువ్వు వేరే పెళ్లి చేసుకో. మరి నువ్వా? నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని ప్రేమించాను. త్వరలో మ్యారేజ్ కూడా చేసుకోబోతున్నాను. కార్ లోనే ఉంది. మోనికా, కమ్ ఆన్ మై డార్లింగ్, కమ్ ఆన్. ఈ అమ్మాయి నా కాబోయే వైఫ్. నువ్వు మగాడిగా మాత్రమే కాకుండా కూడా ఒక సెటప్ కూడా తీసుకొస్తావా? ఓకే ఓకే సుబాయ్, పెసరట్ తిని చాన్నాళ్ళైంది. నాకు మోనికాకు స్పెషల్ గా 2 పెసరట్లే. థాంక్యూ. దీని బట్టలు భలేగున్నా, ఈ రోజు ఉత్కేత పడిపోతుంది. ఒరేయ్ దుబాయ్ సుబ్బడు, నాకు చిన్న డౌట్ రా. ఏంట్రా? ఆడది మగాడుగా మారిన నీ పెళ్ళం నీకేమవుతాడు? మగాడుగా మారిన నీ పెళ్ళానికి పెళ్ళం మొనికా నీకేమవుతుంది? వాళ్ళిద్దరికీ బిడ్డ పుడితే నీకేమవుతాడు? నేనేమని పిలవాలి? పిల్ల పుడితే నీకేమవుతుంది? నేనేమని పిలవాలి? ఒకవేళ నువ్వు పెళ్లి చేసుకుంటే నీ పెళ్ళానికి మగాడుగా మారిన నీ పెళ్ళం ఏమవుతుంది? మగాడుగా మారిన నీ పెళ్ళానికి పెళ్ళం మొనికా నీ పెళ్ళానికి ఏమవుతుంది? వీళ్ళ పిల్లలు నీ పిల్లల్ని ఏమని పిలవాలి? మీ పిల్లలు వీళ్ళ పిల్లల్ని ఏమని పిలవాలి? ఈ ప్రశ్నకు తెలిసి సమాధానం చెప్పకపోయావు నీ తల వెయ్యి వక్కలైపోతే. ఆల్రెడీ అయిపోయింది. నువ్వు ఇంకొక ప్రశ్న వేసావంటే ఇక్కడున్నావేంట్రా? ఒరే, సరిగ్గా సమయానికి వచ్చావు. ఇంటర్వ్యూకి అరగంటే టైం ఉంది, డ్రాప్ చేస్తావా? రారా. అది బైక్ స్లోగా నడుపుతున్నావు. నన్ను ఇంటర్వ్యూ తీసుకెళ్తున్నావా? బైక్ మెకానిక్ షెడ్ తీసుకెళ్తున్నావా నువ్వు? చెప్పరా బాబు. ఇంటర్వ్యూకే తీసుకెళ్తున్నాను. అమ్మో, గుంటడు కూడా క్రాస్ చేశారా? ఇలా వెళ్తే ఇంటర్వ్యూ కాదు, రిటైర్మెంట్ టైం తీసుకెళ్తున్నావు. కొంచెం స్పీడ్ పెంచరా, నా మాట విని ప్లీజ్. హలో మై డియర్ బాయ్. పళ్ళుండ ముసలాడు కూడా క్రాస్ చేశారా? ఎద్దుల బండి కూడా క్రాస్ చేస్తుందిరా. వాడు ఎద్దుల్ని హే హే అంటాడు, మనల్ని ఎగతాలు చేస్తున్నాడో తెలియటం లేదురా. ఒరేయ్, నా జీవితంతో ఆడుకోకురా. ఇదే నా చివరి ఇంటర్వ్యూ. ఫాస్ట్ గా పోరా, ఫాస్ట్ గా పో ప్లీజ్. వెళ్ళను. వెళితే యాక్సిడెంట్లు అవుతాయి. ఎవరు చెప్పారా? నాకు బాగా కావాల్సిన వాళ్ళు చెప్పారు. స్లోగా వెళ్ళమని చెప్పారు. ఆపరా,
ఎందుకు? వద్దురా. నేను దింపుతాను రా. వద్దు. నేను దింపుతాను. రై ఏంట్రా, నేను దింపుతాను రా. ఒరేయ్, నేను నడుచుకుంటూ వెళ్ళినా కూడా ఈ పాటి ఇంటర్వ్యూకి వెళ్ళిపోయేవాడిని. అసలు నాకు మంచి ఉద్యోగం వస్తుందండి, కుళ్ళురా. ఏంటండి ఏమైంది? ఏమీ కాలేదండి. వీడు బైక్ షెడ్ లో పెట్టాను కూడా చాలా స్పీడ్ గా తీసుకెళ్తాడు. అలాంటిది నన్ను ఇంటర్వ్యూ తీసుకెళ్ళమంటే చాలా స్లోగా తీసుకెళ్తున్నాడు. అదే విట్రా అంటే చాలా ముఖ్యమైన వ్యక్తి చెప్పాట స్లోగా వెళ్ళమని. లవ్లీ లవ్లీ లవ్లీ. థ్యాంక్ యూ. అమ్మో నా నడురో. హలో. అమ్మా తువ్వాలు. ఏదో ఒక జోక్ వేస్తావుగా, ఏయి రాదు. ఇదేమిటి? నాట్య కవులకు వందనములు. నాట్య కవుల పాడేవాడు. మేము ఒట్టి నాట్యం చేస్తాం, పాఠాలపు చెప్పినట్టు చేస్తాం, కానీ దానికి కవిత్వం జోడించి అమ్మో బ్యాడ్మింటన్ లో భరతనాట్యం, భరతనాట్యంలో బ్యాడ్మింటన్ కలిపి ఇలా జుగల్బందీ చేయటం నేడే చూశాను. జోహార్లు. అదే బాసు కుట్టి పసిపిల్ల కదా, దాన్ని కొంచెం హ్యూమర్ చేద్దామని. అమ్మా లవ్ ఆల్. లవ్ 15. లవ్ 30. లవ్ 40. అయ్యో, నిజంగా నడుము పట్టేసిందా? సారీ, కామెడీ చేస్తున్నారు అనుకున్నాను. మరే ఇంతవరకు కామెడీ చేసింది నేను. ఈ పొరుణ్ వేదనయుండు ఒక ఫస్ట్ క్లాస్ మరణ్యుండు. బామా డోంట్ టాక్ నాన్సెన్స్. అబ్బా వినండి, దీనికో చిట్కా ఉంది. మా కేరళ భాష సంగుండి మీన నేర్పించారు. నొప్పి చేత్తో తుడిచినట్టు పోతుంది. కేరళ వైద్యమా? అమ్మో ఆగండి. బామా. అయ్యో, ఉండండి. బామా అబ్బా, ప్లీజ్ ఉండండి. వద్దు బామా, ఉండండి. వద్దు ఉండండి. బామా ప్లీజ్ బామా ప్లీజ్ బామా బామా ఇదిగో బామా నా మాట విను. వద్దు ఇదిగో ప్లీజ్. వారే వా క్యా బాత్ హై, శభాష్. పోయిందే, ఇట్స్ గాన్. నో పెగిరిపోయింది. థ్యాంక్ యూ బామా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ చిట్కాలో ఓ చిక్కుందండోయ్. నడుం విడితే చేతులు పట్టేస్తాయి. మా సంగుండి గారు వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు ఎలా? డాక్టర్కి చూపించాల్సిందే.
అందాక నేను తినిపిస్తాలేండి. రేపు నుంచి నేను ఉండనుగా మీ బాస్ కుట్టి వచ్చి తినిపిస్తుంది. నీకు వెనక నుంచి ఎలుక బంట్లో పట్టుకోవడం, గట్టిగా నొక్కడం ఆ చంగుని గాడు ఎలా నేర్పించాడు? నీ మీద చేసి చూపించాడా? నారాయణ